అందరికీ నమస్కారం. నా పేరు సాయి తేజ. ఈయన మా నాన్నగారు. ఆయన పేరు గండెం నాగేశ్వరరావు. మేము గుడివాడ వాస్తవ్యంలో మేము స్కూలు అనేది నడుపుతున్నాము. మా ఫాదర్ కూడా అందులో స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్నారు. సో ఈయనకి డయాబెటీస్ అనేది ఉందన్నమాట. సో ఆయనకి లైట్గా ఒక చిన్న స్క్రాచ్ పడింది. అది తెలియక నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒక 3 months అది కొంచెం సీమిలా పట్టి అది కొంచెం హెవీ వుండ్ లాగా అయిపోయింది. వచ్చేసి అయిపోయింది. ఇది దేనికి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి దీని గురించి వెతకగా ఇది వాస్కులర్ సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి నాకు అర్థమైంది. తద్వారా నేనేం చేశానంటే అసలు మన ఆంధ్రాలో వాస్కులర్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుట్లో విజయవాడలో శ్రీహర్ష సారు మొట్టమొదటి వాస్కులర్ సర్జన్. సో అది నేను తెలుసుకొని అది నాకు ఒకరు చెప్పారు. నేను కూడా సెర్చ్ చేశాను. నాకు దొరికింది. ఈ అడ్రస్ సార్ దగ్గరికి రావడం, ఆయన్ని కలవడం, ఆయన కొన్ని టెస్టులు చేసి అసలు ఎప్పుడు కూడా సారు ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలని చెప్పారు. ఆయన విత్ ఎవిడెన్స్ టెస్టులన్నీ చేసి నిజంగా ఆపరేషన్ అవసరం ఉందా లేదా, ఇది టాబ్లెట్ల ద్వారా ఏమైనా అయ్యిద్దా అనేది కూడా చెప్తారు. అంతేగాని ఇది కార్పొరేట్ స్టైల్లో ఉండే హాస్పిటల్ కాదండి. సో టెస్టులు చేయడం జరిగింది. ఇది వాస్కులర్, ఇది యాంజియోగ్రామ్ చేయాలని చెప్పారు. ఇట్లా బెలూన్స్ అవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా. దానివల్ల ఏమైంది అనేది చెప్పారు. ఆ ఆపరేషన్ జరిగిన వెంటనే ఆ ఏదైతే డయాబెటీస్ ఆ లెగ్ వూండ్ అనేది స్వెల్లింగ్ అది వచ్చిందో అది కలర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది ఆ బ్లడ్ ఫ్లో వల్ల. ఎక్కువ మంది ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో అది దేనికి సంబంధించిందో తెలియక మనం లోకల్లోనే ఉన్న హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇట్లా వెళ్తాం. కొంతమంది సరిగ్గా రిఫర్ కూడా చేస్తూ ఉండరు. సో ఈ ఆపరేషన్ ఎట్లా అయింది ఏంటి అనే దాని గురించి మా నాన్నగారు ఆయన మాటల్లో వివరిస్తారు. నమస్కారం అండి. నా పేరు గండెం నాగేశ్వరరావు. బాలవేర్ స్కూల్ ప్రిన్సిపాల్. నాకు చిన్న ఇంత ఓల్ పడిందండి. దాన్ని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నేనే ఓన్ డిసిషన్ తీసుకొని దాన్ని ఇంత పెద్దగా చేసుకున్నాను. తర్వాత మా అబ్బాయి ఇక్కడ పలానా హాస్పిటల్కి వెళ్తాం డాడీ అన్నారు. సార్ నాకు టీవీలో చూపిస్తూ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది బాగా చూసి నాకు చిన్న స్మాల్ సర్జరీ చేశారు, బెలూన్ సర్జరీ. చాలా సక్సెస్ఫుల్గా ఉంది. నాకేం నొప్పి లేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్కి ధన్యవాదాలు. అది సర్జరీ అంటే మనం పెద్ద ఏదో అనుకుంటాము, అసలు వెరీ మైన్యూట్. అసలు ఆయన ఇలా వెళ్ళి సర్జరీ అయ్యిందా అని ఆయనే ఆశ్చర్యపోయే రేంజ్లో ఆయన చేశారు. చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. తర్వాత పిలిచి ప్రతిదీ ఆ పేషెంట్కే కాకుండా ఎవరైతే పేషెంట్ తరఫున వచ్చారో వాళ్ళకి కూడా ఏం చేశారు, ఏం జరిగింది ప్రతిదీ చూపిస్తూ వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి నిజంగా నేను సార్కి చాలా థ్యాంక్ఫుల్గా నా విషయాలు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ.